ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడినా ఒకే ఒక్క విజయం సాధించింది. పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ మాత్రం దూకుడు మీదుంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. బ్యాటింగ్లో మాక్స్వెల్, స్టోయినిస్ మెరుపులు లేకపోయినా ప్రియాంశ్ ఆర్య అదుర్స్ అనిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ కు అడ్వాంటేజ్గా మారాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో ఫైర్ కనిపిస్తోంది. ఈ సీజన్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ 200. ప్రభ్ సిమ్రాన్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరా పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం కూడా మెరుగ్గానే ఉంది. అయితే చాహల్ మాత్రం ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. గత మ్యాచ్లో 17వ ఓవర్లో బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. చెన్నైపై ఒకే ఒక్క ఓవర్కు పరిమితమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 4 ఓవర్ల కోటాను కంప్లీట్ చేయలేకపోయాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ దూకుడు చూపిస్తే చాహల్ కట్టడి చేయగలడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సన్ రైజర్స్ బ్యాటింగ్ అప్రోచ్పై విమర్శలు వస్తున్నాయి. పరిస్థితులను బట్టి కాకుండా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. అయితే పరిస్థితులకు రెస్పెక్ట్ ఇస్తూనే దూకుడు చూపిస్తామని ఎస్ఆర్హెచ్ కోచ్ వెటోరి ఇప్పటికే చెప్పేశాడు. మరి ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. సొంత గ్రౌండ్లో కమిన్స్ సేన ఇప్పటి వరకు 3 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ 3 మ్యాచ్ల్లోనూ ఫస్ట్ బ్యాటింగే చేసింది. తొలి మ్యాచ్లో 286 రన్స్ కొట్టింది. రెండో మ్యాచ్లో 190 పరుగులు సాధించింది. ఆ తర్వాత మూడో మ్యాచ్లో 152 పరుగులకే పరిమితమైంది. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఇషాన్ ఆ తర్వాత ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. గత సీజన్లో దుమ్మురేపిన ఓపెనర్లు ఈసారి మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అంచనాలు అందుకోలేకపోతున్నాడు. టాప్ 4 బ్యాటర్స్ ఫెయిల్ అవడంతో క్లాసెన్, అనికేత్ వర్మపై ఒత్తిడి ఎక్కువగా పడుతోంది. ఎస్ఆర్హెచ్ బౌలర్ల పర్ఫార్మెన్స్ కూడా దారుణంగా ఉంది. సీజన్లో 10.73 ఎకానమీని కమిన్స్ సేన నమోదు చేసింది. ఆడమ్ జంపాను తీసుకోకపోతే జీషన్ అన్సారీపై భారం పడుతోంది. గత మ్యాచ్లో అనారోగ్యం కారణంగా హర్షల్ పటేల్ ఆడలేదు. జయదేవ్ ఉనాద్కత్ ఆడిన 2 ఓవర్లకే పరిమితమయ్యాడు. జంపాను బరిలో దింపాలంటే కామెందు మెండిస్ ను వదిలేయాల్సి ఉంటుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు చేతుల్లో నుంచి చేజారకముందే ఎస్ఆర్హెచ్ చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బౌలర్గా కమిన్స్ విఫలమవడం ఎస్ఆర్హెచ్ ను దెబ్బతీస్తోంది. ఇప్పటి వరకు ఓవర్కు 11.16 పరుగుల చొప్పున కమిన్స్ సమర్పించుకున్నాడు. గత సీజన్లో తొలి 5 మ్యాచ్ల తర్వాత ఎకానమీ రేట్ 7.30 మాత్రమే. ఈసారి షమి, హర్షల్ పటేల్ ఎకానమీ రేట్ 9.50 లోపే ఉంది. గత సీజన్లో మిడిల్ ఓవర్లలో కమిన్స్ 9 వికెట్లు తీశాడు. ఈసారి పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. పవర్ ప్లేలో 9.28 చొప్పున పరుగులు ఇచ్చాడు. డెత్ ఓవర్లలో కమిన్స్ రికార్డ్ వరస్ట్గా ఉంది. ఎకానమీ రేటు దాదాపుగా 19 పరుగుల మార్కును టచ్ చేసింది. డెత్ ఓవర్లలో కమిన్స్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.